హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఈ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో మనం కారం 1.5 స్పూన్, పసుపు 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే ధనియా పౌడర్ 1 స్పూన్, మిరియాల పౌడర్ 1/2 స్పూన్, జీరా పౌడర్ 1/2 స్పూన్, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు లెమన్ ఒకటి పెద్దది కట్ చేసి దాని జ్యూస్ని ఈ చికెన్లో వేయాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉంచుకోవాలి. ఒకవేళ మీరు ముందు రోజు నైట్ చికెన్ని తెచ్చుకున్న ఈ మసాలాలన్నీ ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీకి మనం మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో లవంగ 5, దాల్చిన చెక్క చిన్నది 2, గసగసాలు 1 టేబుల్ స్పూన్, జాపత్రి చిన్నది, అనాస పువ్వు 1, బిర్యానీ పువ్వు కొంచెం, యాలకులు 4, జీడిపప్పు 10. ఇప్పుడు వీటిని మిక్సీలో పెట్టి కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఈ పౌడర్ని మనం చికెన్లో 3 లేయర్స్ కింద వేసుకోవాలి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్కి 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. దీన్ని బాగా కడిగి 1 అవర్ ముందు నానబెట్టండి. అలాగే రైస్ క్వాంటిటీ, చికెన్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ వేయండి. ఈ ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ కొంచెం బాగా హీట్ అయ్యాక మనం మీడియం సైజ్ ఆనియన్స్ 3 చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఈ ఆయిల్లో వేయాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేయాలి. ఇది వేసి బాగా ఫ్రై చేయండి. ఇందులో పెరుగుని 2 టేబుల్ స్పూన్ వేసి వీటిని బాగా కలపండి. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ వేయండి. ఇది వేసాక ఈ ఆనియన్స్ మొత్తాన్ని బాగా కలపండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలిపి దీని మీద మూత పెట్టాలి. అలాగే ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేయాలి. ఇలా మనం దీన్ని ఒక 10 మినిట్స్ ఉంచాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీస్తూ దీన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి ప్యారలల్గా మనం బిర్యానీ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కోసం లోతుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇందులో మసాలా కోసం లవంగ 4, షాజీరా 1/2 స్పూన్, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క చిన్నది 2, యాలకులు 4, స్టార్ అనాస 1 తీసుకోండి. ఇవన్నీ ఈ ఆయిల్లో వేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ 1 కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 కట్ చేసుకొని వేసుకోవాలి.
దీన్ని ఇలా ఫ్రై చేస్తూ ఇందులో 1/2 కప్ పుదీనా, 1/2 కప్ కొత్తిమీర వేయాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 స్పూన్ వేయండి. ఇలా ఈ ఆనియన్స్ మొత్తం అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వడకట్టి తీసుకోవాలి. ఇలా ఈ రైస్ వేసాక దీన్ని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇక్కడ నేను వాటర్ 2 గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రైస్కి సరిపడ సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై మీద మూత తీసి దీన్ని బాగా కలపాలి. మనం ముందుగా చేసుకున్న చికెన్ ఫ్రై మసాలాని ఇక్కడ మనం 3 లేయర్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ కింద నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా కలపండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేయాలి. చికెన్ మీద మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు దీని మీద సెకండ్ లేయర్ కింద 2nd స్పూన్ వేస్తున్నాను. ఈ 2nd స్పూన్ కూడా చికెన్ మొత్తానికి బాగా పట్టేలా కలపండి. మళ్ళీ 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చికెన్ మొత్తాన్ని బాగా కలపండి. ఇప్పుడు మిగిలిపోయి ఉన్న చికెన్ ఫ్రై మసాలాని మొత్తం ఇందులో వేసేయండి. ఇది వేసి చికెన్ అంతా బాగా పట్టేలా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టండి. ఇప్పుడు ఇలా 5 to 6 మినిట్స్ వదిలేయాలి. దీని తర్వాత మనం మూత తీసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు మూత తీసి కలిపిన తర్వాత ఇక్కడ చికెన్ పీస్ ఉడికిందో లేదో 1 పీస్ కట్ చేసి చెక్ చేసుకోండి. ఇక్కడ చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ని 80% ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో సగం రైస్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై మొత్తాన్ని ఈ రైస్ మీద వేయాలి. ఇలా రైస్ పైన మొత్తం చికెన్ ఫ్రై వేసిన తర్వాత మనం బౌల్లో తీసుకున్న రైస్ని దీని మీద వేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఈ రైస్ మీద కొంచెం కొంచెం వేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీ మీద మూత పెట్టి ఏదైనా ఒక బరువును పెట్టండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా 6 to 7 మినిట్స్ ఉంచండి. దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా 30 మినిట్స్ వదిలేయాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.